శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే. యాంకర్ విష్ణుప్రియ తన ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ బటన్ ద్వారా అమౌంట్ సంపాదిస్తుంది. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే కొన్ని స్పెషల్ ఫొటోస్ అలా సెండ్ చేస్తుంది అని చెప్పేసి ఒక 2 days నుంచి తన వైరల్ అవుతుంది మేడం. ఈ నేపథ్యంలో మరొక వీడియో కూడా తను చేసి పెట్టడం జరిగింది. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. అసలు ఈ మొత్తం సంఘటన పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇది స్వేచ్ఛ కిందకి వస్తుందని అనుకుంటున్నారు వీళ్ళందరూ. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు కూడా. ఆవిడ ఏం చేస్తుందండి, ఆవిడ ప్రొడక్ట్స్ని ఏమంటారు చూపిస్తుంది అంతేను. ప్రొడక్ట్స్ ఆవిడ వాడుకుని ఆవిడ బాడీ చూపిస్తుంది. లైక్ హెయిర్కి ఏదో చేసుకుంటుంది, హెయిర్ లీవ్ చేసి మీకు బ్యాక్ నుంచి చూపిస్తుంది. కంటికి ఏదో చేసుకుంటుంది, ఫేస్కి ఏదో చేసుకుంటుంది, అది కొంచెం క్లోజప్లో ఈ ఫ్రంట్ చూపిస్తుంది. కాళ్ళు, వాటికి నెయిల్ పాలిష్లు ఏదో కొత్త రకంగా వేసుకుని మీకు కాళ్ళు చూపిస్తుంది. ఇది కొంతమంది మాట్లాడుతున్న మాట. సరే, ఏం చేసుకుని ఏం చూపించినా చూసేది టీనేజర్స్ వాళ్ళు ఉంటారు, పెద్దలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారట. ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే, 3 రోజులుగా మనందరం దీన్ని మాట్లాడుతూ ఉంటే 1800 ఉన్న సబ్స్క్రైబర్స్ ఇప్పుడు 4800కి పెరిగారట. సో 11 లక్షలు కాస్త నెలకి ఎన్ని లక్షలు అయిందో దేవుడికి తెలియాలి. సో మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి కుతూహలం అంటే, ఆడదాన్ని చూడడం కోసం మీరు 399 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు నా బాధ ఏంటంటే, సరే ఇప్పుడు నువ్వు 399 కట్టావు, కట్టాక నీకు ఫోటో పంపిస్తున్నాను అనుకుందాం. వాడు ఎవడో టీనేజర్ అనుకుందాం. వాడు ఏం చేస్తాడు, నాకు ఇంకా చూపించు అంటే, కాదు నువ్వు ఒక 1000 కట్టు లేకపోతే 10,000 కట్టు అని అనుకుందాం. వాడు ఎక్కడి నుంచి చేస్తాడు, దొంగతనం చేస్తాడుగా. చేస్తాడా చేయడా? 10,000 పాకెట్ మనీ ఇస్తారా ఇంట్లో? ఇది ఎక్కడికి లీడ్ అవుతుంది అంటే మరి ఈ ఆప్షన్ ఇన్స్టాగ్రామే ప్రొవైడ్ చేసింది. నేను అడుగుతున్నది అదే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీరు బ్యాన్ చేస్తారా యూత్కి? ఇప్పుడు మీరు సోషల్ మీడియా మీద బ్యాన్ పెట్టాలని చూస్తున్నాయి కదా కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్. సో మనం అడిగేది ఏంటంటే, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ప్రతి ఒక్క స్టేటు దీని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఆస్ట్రేలియాలో బ్యాన్ చేశారు. దీని మీద లోకేష్ కూడా చర్చిస్తున్నారు కదా, ఒక కమిటీ వేసి ఏం చేయాలని. చంద్రబాబు నాయుడు గారు కమిటీ వేశారు. ఎవరు, లోకేష్, తర్వాత హోంమంత్రి అనిత, ఆ తర్వాత అతనెవరు మనోహర్, జనసేన తరఫున, ముగ్గురితో కమిటీ వేశారు. ఇప్పుడు ఎందుకంటే మీకు 16 ఏళ్లకే ఆపాలా, 18 ఏళ్ల వరకు దీన్ని పెంచాలా అనేది కూడా ఆలోచించాలి. 13 ఏళ్ల వరకే ఆపుతామని అంటున్నారు. 13 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకు కూడా డేంజరేగా. నేను అనేది ఇవన్నీ సహజంగా జరిగేవి కదండి అంటే, ఇవి సహజంగా జరిగేదే బాడీలో మార్పులు, కానీ ఈ విషయాలు అసహజంగా ఉన్నాయి కదా. ఇప్పుడు దీని మీదే రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇది మా స్వేచ్ఛ అండి, మేము వీడియోలు పెడతామంటున్నారు. ఒకళ్ళేమో మేము పొట్టి బట్టలు వేసుకుని వస్తామంటున్నారు. దాని మీద పెద్ద రచ్చ జరిగాక ఇవాళ ప్రతివాడు చీరలు కట్టుకుని, జాకెట్లు వేసుకుని, మంగళసూత్రాలు వేసుకుని, నల్లపూసలు పెట్టుకుని బయటకు వస్తున్నారు. మీరు కావాలంటే చూసుకోండి ఈవెంట్స్ అన్ని. అంటే ఒక మార్పు మొదలైంది. దానికి అనసూయ ఏమంది, అలా పెట్టగానే చీర కట్టుకుని వచ్చారనగానే, అవును మరి శివాజీ చెప్తేనే మేము నేర్చుకున్నాం చీర కట్టుకోవడం, అంతకుముందు మాకు చీర కట్టుకోవడం తెలియదు అని. సరే, అది మీకు తెలుసో లేదో బట్ మీరు కట్టుకుని వచ్చారుగా, మంగళసూత్రాలు కూడా వేసుకున్నారుగా, మీరు ఆ చీర చూసారుగా, కాటన్ చీర ఏదో కట్టుకున్నారు ఆవిడ. నేను అనేది, మీరు ఏ బట్టలైనా వేసుకోండి, డీసెంట్గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మీరందరూ సెలబ్రిటీ హోదా అనుకుంటున్నారుగా. నేనైతే సెలబ్రిటీ అనే పదం వాడద్దని చెప్తా, కానీ సెలబ్రిటీ అనుకున్నప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అది విష్ణుప్రియ కావచ్చు, లేకపోతే అనసూయ కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు. మీ బాధ్యత కదా సమాజంలో, మీరు మంచిని కదా చెప్పాలి. డబ్బు ఒక్కటే కాదుగా, డబ్బు సంపాదించుకోదని ఎవడు చెప్పట్లా. ఇప్పుడు అన్నా రేష్మా రాజన్ అని ఒక ఆవిడ, మలయాళ నటి, ఆవిడ పోస్ట్ పెట్టింది, నేను 2 ఏళ్ళుగా సబ్స్క్రిప్షన్స్ ఈ ఫీచర్ పెట్టుకున్నాను నేను, కానీ నాదంతా కూడా చాలా పద్ధతిగా ఉంటుంది, బూతులే ఉండవు, ఊరికే సరదాగా మీతో నేను ఇంటరాక్ట్ చేస్తాను, నా ఫోటోలు పంచుకుంటాను అని పెడితే దాని మీద నెటిజన్స్ రకరకాలుగా మాట్లాడారు. కొంతమంది సమర్థిస్తే, కొంతమంది ఆ భాగ్యానికి మేము డబ్బులు కట్టడం ఎందుకు అని అడుగుతున్నారు. అంటే దే వాంట్ టు సీ సంథింగ్.
ఆ క్యూరియాసిటీ, ఈ క్యూరియాసిటీ అనేది పిల్లల్లో చాలా డేంజర్ కదా అంటున్నా. రైట్. ఇప్పుడు విష్ణుప్రియ ఇంతవరకు స్పందించలేదు ఆవిడ. ఇప్పుడు ఇంకొక కొత్త వీడియో పెట్టింది ఆవిడ. సబ్స్క్రైబర్స్ పెరిగారు. సో షీ ఫీల్స్ హ్యాపీ అన్నమాట. ఓకే, నేను ఇవాళ ఒక కంటెంట్ అయ్యాను, ఇవాళ నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు, నా గురించి ఇంత చర్చ జరుగుతోంది అని దాన్ని ఆవిడ పాజిటివ్ వేలో తీసుకోవచ్చేమో మనకు తెలియదు. కానీ దీన్ని ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, పోలీస్ వ్యవస్థ మీద కూడా ఉంది. సజ్జనార్ లాంటి వాళ్ళు దీన్ని స్పందించాలి. ఎందుకంటే వాళ్ళందరూ మంచి పనులు చేయడానికి ఉన్నారు కాబట్టి. ఇవాళ విష్ణుప్రియ ఇష్యూని ఏ రకంగా టేకప్ చేస్తారు, దీన్ని సైబర్ క్రైమ్ కిందకు వస్తుందా రాదా, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించాలని మనం చెప్తాను. రైట్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.